5 సంవత్సరాలుగా రాష్ట్రంలో విధ్వంస పరిపాలన కొనసాగిందని, అవినీతి అప్పుల రాష్ట్రంగా మార్చారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు నగరంలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీపై విశ్వాసాన్ని పెంపొందింపజేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో బీజేపీ సంస్థాగతంగా బలోపేతానికి కార్యాచరణ రూపొందించాలని కోరారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. మిత్రధర్మాన్ని అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు అడగాల్సి ఉందన్నారు. గత వైసీపీ పాలనలో ఇసుక, భూమి, మట్టి, గంజాయి మాఫియాగా గత 5 ఏళ్లుగా మారిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానులంటూ ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. 15,000 కోట్ల రూపాయల అమరావతికి కేంద్రం కేటాయించిందన్నారు. పనిచేసినటువంటి సందర్భంలో వారి బలిదానాన్ని ఇవాళ పునాది చేసుకుని మన పార్టీ 2014 సంవత్సరంలో 282 పార్లమెంట్ సభ్యులు గెలిపించింది. 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి అది 303 గెలిపించుకున్నాము. 2024 వచ్చేటప్పటికి 240 మందిని అంటే 303కి 249కి తేడా ఉన్నది కదా అనేటువంటి ఖచ్చితంగా ప్రజల్లో లేకపోలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇది ఒకంత మన తల్లిలో కూడా ఉన్నది అనేటువంటి విషయం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుర్తించినటువంటి విషయం. కనుక దాన్ని అధిగమిస్తూ ఇవాళ పార్టీని ఎక్కడైనా సరే బలోపేతం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయం మనమందరం కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఏ రాజకీయ పార్టీకైనా సరే 2 అంశాలు చాలా చాలా ముఖ్యం. ఒకటి సంస్థాగతపరమైనటువంటి బలం, 2 మన రాజకీయ కార్యాచరణ. ఈ 2 కూడా సభ్యంగా మనం వేరే